2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు యువశక్తి బడ్జెట్గా నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధికి 6 సూత్రాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో 6 కీలక రంగాలపై దృష్టి సారించారు. దేశంలోని 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగుడి మధ్య కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం 12.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు చెప్పారు. To promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చారు అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్కి ఏపీ మద్దతు అనివార్యమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు వరాలు ప్రకటించవచ్చని అందరూ భావించారు. అయితే నిర్మలమ్మ అక్కడక్కడ ఏపీ ప్రస్తావన తీసుకొచ్చి కొంతవరకు చంద్రబాబు సర్కార్కు అవకాశాలు ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మైనింగ్ కోసం ఉద్దేశించిందిగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు కూడా రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటించింది. మరోవైపు హైస్పీడ్ కారిడార్ అంటే రైల్వే కారిడార్ల కోసం ఆంధ్రప్రదేశ్ని లింకప్ చేసిందని చెప్పవచ్చు. హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ను ప్రకటించింది. ఇది ఒక రకంగా ఏపీ గుండా వెళుతుంది కాబట్టి అమరావతికి ఆంధ్రప్రదేశ్ కొంత ప్రయోజనకరంగా ఉండేలా ప్రకటించింది. అంతేకాకుండా అరకు వ్యాలీలో పర్వత ప్రాంత అభివృద్ధిని నిర్మలమ్మ ప్రకటించారు. హిమాలయ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పర్వత ప్రాంత అభివృద్ధి ఎలా ఉంటుందో అలాగే అరకు వ్యాలీలో కూడా పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ అవకాశాలను కల్పించారు. ఈ రకంగా ఏపీకి కొన్ని అవకాశాలు కల్పించినట్లయితే కొత్త నగరాల అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించారు కనుక అమరావతి కూడా అందులో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమైన నగరాలు ఆర్థిక కేంద్రాల మధ్య వృద్ధిని పెంచే అనుసంధానకర్తలుగా పనిచేస్తాయి ఈ నగరాలు. ఈ కారిడార్ల వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు లభిస్తుంది. కారిడార్లు అన్నీ కలిసి భారతదేశ ఆర్థిక కేంద్రాలు, టెక్నాలజీ సెంటర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు అభివృద్ధి చెందుతున్న నగరాలను వేగవంతమైన స్వచ్ఛమైన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. ఇక పర్యావరణానికి అనుకూలమైన ప్రయాణ వ్యవస్థలను పెంచేందుకు నగరాల మధ్య 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను గ్రోత్
కనెక్టర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది సాధారణ రైలు మార్గాల కంటే భిన్నంగా అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్. వీటినే మనం బుల్లెట్ రైలు మార్గాలను కూడా అనుకోవచ్చు. ఈ రైళ్లు గంటకు సుమారు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఈ వ్యవస్థ కోసం అత్యాధునికమైన సిగ్నలింగ్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇవి పూర్తిగా విద్యుత్తో నడవటం వల్ల పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి. ఈ కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే మన ప్రయాణాలు వేగవంతం కావడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందుతుంది.